జై సాయిరాం. శ్రీ 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 భగవాన్ సత్సాయి బాబా వారి పాదారిందాలకు శతకోటి బంధనాలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం అండి. ఈరోజు మనిషి యొక్క స్వభావాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనిషి మరి అందరూ మంచివాళ్ళలాగా ఉంటారు, అందరూ చెడ్డవాళ్ళలాగా ఉంటారు. దానికి కారణాలు మనలో ఉన్న దుర్గుణాలు ఎక్కువగా ఉంటే అది చెడ్డవాళ్ళు అనిపించుకుంటారు, మనలో మంచి గుణాలు ఎక్కువ ఉంటే మంచివాళ్ళు అనిపించుకుంటారు. అయితే మనసు అందరికీ ఒకలాగా ఉండదు, కాసేపు ఎప్పుడూ కూడా మారుతూ ఉంటుంది. మనసు ఒక పిచ్చి కోతి లాంటిది. ఒక కోతిని తీసుకొచ్చి మరి ఒక అతను చెట్టు కట్టేసకుండా వదిలేస్తే అది ఆ చెట్టు కొమ్మ మీదకి ఈ చెట్టు కొమ్మ మీదకి తెగ గెంతి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. దాన్ని అతను చూసి, అతను కోతిని పెంచేవాడు చూసి దాన్ని చెట్టుకి గట్టిగా మెడకి ఇదేసి తాడేసి దాని చెట్టు గట్టి కట్టేస్తే అక్కడే ఏదన్నా పెడితే తినేది ఏదైనా ఉండేది. మన మనసు కూడా అలాంటి పిచ్చికోత లాంటిది. మనం కాసేపు పరిసర ఆహార విహారాల్లో కూడా మనం తినేప్పుడు భగవంతుని ప్రార్థన చేసి తింటే ఆహారం సాత్విక ఆహారం ఉంది. అదే ఎడపెడ ఎవరు వండారో, ఎవరు తెచ్చారో, ఎట్లా తెచ్చారో అవి మనకు తెలియదు కదా. అలా చేసేటప్పుడు వాళ్ళ దుర్భావాలు కూడా దాంట్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఆహారాన్ని భగవంతునికి సమర్పించి మనం తింటే కనుక అది సాత్విక ఆహారం ఉంటుంది. అలాగే విహారాలు కూడా మనం తిరిగే ప్రదేశాలను బట్టి మన చుట్టూ ప్రదేశాన్ని మనమే నిర్మించుకొని మన భగవంతుని ఆరాధనతోనూ భగవంతుని యొక్క భక్తులతోనూ సత్సంగంతో గడిపితే ఆ ప్రదేశం అంతా పవిత్రం అవుతుంది. అలా కాకుండా ఎక్కువ సినిమాలు, వీడియోలు, ఈ టేప్ రికార్డులు, వచ్చేపోయే విలాస వస్తువులు, వచ్చేపోయే ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తే ఆ యొక్క అంటే ఆ యొక్క మల్యభావాలు, దుర్మార్గం అన్నా కానీ మల్యభావాలు మనకు కూడా అంటుకుంటాయి. కాబట్టి మనం చేసే నిద్ర లేచిన మొదలు 12 వరకు ఎటువంటి ఆహారం స్వీకరిస్తున్నాము, ఎటువంటి మాంసాహారం మరి కొంతమంది తింటారు. కానీ అది తింటే ఏంటంటే రజోగుణం ఎక్కువ అవుతుంది, అంతకంటే ఏం లేదు. అది అయితే తింటారు. చాలా వరకు వాళ్ళ ఇష్టాలు, దానికి మనం ఏం చేయలేము. వాళ్ళకి తెలుసుకుంటే చాలు. ఎందుకంటే అందులో మసాలా దినుసులు అవి ఎక్కువ వేస్తారు కాబట్టి, ఉప్పు కారాలు ఎక్కువ వేస్తారు కాబట్టి దానిలో మనసులో రజోగుణం పెరిగితే కోపం ఎక్కువగా, ఉద్రేకం ఎక్కువగా, మరి నిరుత్సాహం అవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అవి వద్దని పెద్ద మహనీయులు చెప్తూ ఉంటారు. మరి పుట్టుకతో బ్రాహ్మణులు ఎంతో సాత్విక గుణంతో అంటారు. ఎవరన్నా ఏదన్నా మీద దండయాత్ర కానీ మామూలుగా గట్టిగా మాట్లాడితే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు తప్ప తిరిగి అసలు సమాధానమే చెప్పరు చాలామంది. అలాగే మరి సాయిబాబా కూడా, సత్సాయిబాబా కూడా ఎక్కువగా మాంసాహారాన్ని తినబాకండి, మరి సాత్విక ఆహారాన్ని పూజించండి. అలాగే సినిమాలు ఎక్కువ చూడొద్దు, టీవీలు ఎక్కువ చూడొద్దు. పిల్లలను వదిలేసి ఇంట్లో ఒంటరిగా టీవీ ఉందగా చూస్తూ ఉన్నానా అని చెప్పి బయటికి వెళ్ళొద్దు. ఒకసారి ఒక తల్లిదండ్రి పిల్లవాడిని ఇంట్లో కూర్చోబెట్టి ఇదన్నా టీవీ చూసి ఇగో ఇక్కడ పెట్టాను, ఇవన్నీ తింటూ ఉండు, నేను వచ్చేస్తాను గంటలో అని చెప్పి అక్కడ ఏదో పని అవ్వక ఇంకో 3 గంటలు ఉండాల్సి వచ్చింది. ఆ పిల్లాడు ఆ టీవీ చూసి ఇసిగిపోయాడు, ఆహారం తిని ఇసిగిపోయాడు, నాకేం వద్దు అని ఏడుస్తూ పడుకున్నాడు. అక్కడ ఎదురుగుండా బాబా ఫోటో ఉంటే, బాబా నువ్వైనా నన్ను రక్షించు బాబా, మా అమ్మని తొందరగా పంపించని ఇచ్చాడు. వెళ్ళేప్పటికీ వాళ్ళ అమ్మకి వెంటనే ఇక్కడైతే తలుచుకున్నాడో వెంటనే స్పృహ వచ్చి గబగబా పిల్లాడు ఏమైపోయాడని పరిగెత్తుకు వచ్చింది. ఇలాంటివి మనమే చేయవస్తున్నా, దేవుడే చేయవస్తున్నా, ఆ స్ఫూర్తిని ఇస్తాడు దేవుడు. మనం నిజంగా ప్రార్థన మనసారా పూజిస్తే ఆ అమ్మాయి ఇంటికి పరిగెత్తుకు వచ్చి ఆ తల్లి కౌగిలించుకుని, నాన్న నేను వదిలిపెట్టాను, తప్పారా నాన్న అని చెప్పి బతిమలాడి పడుకోబెట్టింది. అలాగా మనం ఏంటి అంటే ఆయన సర్వజ్ఞుడు, మనం ఆయనే వచ్చి దిగి రావాల్సిన లేదు. ఎవరైనా మంచి మనుషులతో చేయించిన అది కూడా భగవంతుని యొక్క స్ఫూర్తితోనే వాళ్ళు చేస్తారు. మనం ఏది మాట్లాడినా, ఏది తిన్నా ఆహార విహారాలు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఎక్కువగా మన ఇంటి వాతావరణాన్ని, మన చుట్టూ పరిసరాలని మనం బాగు చేసుకుని పవిత్ర భావాలతో ఉండటం అనేది అప్పుడు ఆ రోజు మరి మన మనస్సు నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది. ఎక్కడైతే
కొలంలో రాయేస్తే ఎలా కలిపోతుందో అలా కాకుండా నిశ్శబ్దంగా చక్కగా పారుతూ ఉంటుంది నది. దాన్ని చూస్తూ అలాగా ఆనందంగా గడిపితే మన మనసు కూడా అలా ఆనందంగా తేలిపోతూ ఉంటుంది. మనిషికి సంతోషం వేరు, ఆనందం వేరు. సంతోషం అంటే టీవీ చూస్తే సంతోషం, కొత్త వస్తువులు కొంటే సంతోషం, దుస్తులు కొంటే సంతోషం. కానీ లౌకిక సంబంధాలతో ఆ సంతోషం కాదు. ఆనందం రావాలి, నిజమైన ఆనందం. ప్రార్థన చేస్తే ఆనందం రావాలి, అలాగే ఎవరితోనో మాట్లాడితే ఆనందం రావాలి, అలాగే సత్సంగాల్లో మాట్లాడినా మనకు ఆనందం రావాలి. కాబట్టి ఈ యొక్క నువ్వు తప్పకుండా ఇలాంటి పనులు చేసి మంచివాడు అవుతావని, మానవుల్లో శ్రేష్ఠుడు అవుతావని, మన అందరం కూడా బాగుపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.